ఫ్రెండ్స్, వైష్ణవిని చంపేసిన ఈ దుర్మార్గుడికి మానవత్వం అనేది అస్సలు లేదు. నిజం చెప్పాలంటే వీడసలు వీడిని మనిషి అని కూడా అనకూడదు. మృగం అంటే కరెక్ట్. ఎందుకంటే మృగాలకైనా కొంత నా బిడ్డ, నా నా రక్తం అన్న ఒక చిన్న మమకారం ఉంటుంది. ఈ దుర్మార్గుడు ఎంతకి తెగించాడంటే నిండు గర్భిణిని కూడా చంపడానికి వెనకాడలేదు. పైగా కడుపు మీద చెయ్యి పెట్టుకొని నువ్వెక్కడైనా పొడువు కానీ కడుపులో పొడవద్దని ప్రాధేయపడ్డా కూడా అసలు లెక్క చేయని కర్కోసకుడు వీడు. అయితే ఇన్నాళ్ళు పాపం ఈ అమ్మాయిని, వాళ్ళ కుటుంబాన్ని, మొత్తం ఊరి జనాల్నే నమ్మించి ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈ నీచుడు ఎప్పుడెప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఊరి జనాలు మాత్రమే కాదు. ఈ విషయం తెలిసిన కొన్ని కోట్లాది మంది తెలుగు ఆడియన్స్ ఇది కూడా అంటే తెలుగు ప్రజలు కూడా. ఇక విషయంలోకొచ్చినట్టయితే యాక్చువల్లీ వైష్ణవికి చాలా అంటే చాలా మంచి మనసనమాట. అయితే తను భోజనం చేస్తున్న సమయంలో తను బయటకొచ్చి అక్కడ వీధి పెంపుడు కుక్కలుంటాయి చూసారా? అంటే కొంచెం కుక్కలు బయట కుక్కలుంటాయి కదా! ఆ కుక్కలకి మంచిగా ఫుడ్ పెట్టి, పోన్లే పాపం అని జెప్పేసి వాటికి ఫుడ్ పెడుతుండేది. రోజు ఫుడ్ పెడుతూ ఉండేది. అయితే ఆ కుక్కలు గత 2, 3 రోజులుగా వాళ్ళ అంటే వైష్ణవి వచ్చి పెట్టటం లేదని చెప్పేసి సమాధి దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే వైష్ణవి ఉంటుందో ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ అక్కడే పడుకోవడము, అక్కడే ఉండడము చేస్తున్నారు. సాధారణంగా సొంత రక్తం ఇలా వ్యవహరిస్తే ఇవాళ ఇలా ప్రవర్తిస్తే సరే రక్తబంధం అనుకుంటారు. కానీ కుక్కలండి. రోడ్డు మీద తిరిగే కుక్కలకి పాపం ఒక 10 రోజుల పాటు రోజు భోజనం పెట్టేది. అయితే ఆమె ఎంత పర్టిక్యులర్‌గా ఉండేది అంటే, ఆమె ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా వాళ్ళ అమ్మకో, వాళ్ళ అన్నకో ఎవరి కుక్కలకిచ్చి భోజనం పెట్టు మర్చిపోతూ ఆకలైతూ వస్తాయి పాపం కుక్క పిల్లలు. సమ్మర్‌లో అయితే వాటర్ ఇవ్వటము, వాటికి నీళ్ళలో ఒక చిన్న గుడ్డ కట్టటము ఇట్లాంటివి కూడా చేసేదనమాట. అయితే ఆ కుక్కల్ని కూడా ఇప్పుడు ఆ సమాధి దగ్గర ఏడుస్తూ ఉన్నాయి. అసలు నిజం చెప్పాలంటే ఆ కుక్కలకున్న బుద్ధి కూడా ఈ నీచుడికి లేకుండా పోయింది. ఎందుకనంటే అవి వైష్ణవి పెట్టిన ఫుడ్ తిని ఆ విశ్వాసంతో ఉన్నాయి. కానీ ఈ దుర్మార్గుడు కట్టుకున్న భార్యని కడతీర్చాడు. కడుపులో ఉన్న కన్న బిడ్డని కూడా కడతీర్చాడు. ఇలాంటి దుర్మార్గుడికి కుక్క చావు రావాలనే అనుకోవాలి.